అనగనగా అది రామభద్రాపురం అనే ఒక గ్రామం. అది కొండలకి అడవులకి అంచుల్లో ఉంటుంది. రంగయ్య అనే అతను మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యి అక్కడ ఇల్లు కట్టుకుని ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. అది పట్టణానికి దగ్గరగా ఉండడంతో కొడుకు కోళ్ళు మనవడు రోషన్ కూడా అతనితోనే ఉంటున్నారు. అంతేకాదు అతనికి ఆరోగ్యం కూడా పెద్దగా బాగుండడం లేదు. వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాలుగా పెంచుకుంటున్న టామీ కూడా వాళ్ళతోనే ఉంటుంది. అయితే ఒకరోజు కొడుకు వచ్చి, నాన్న మనం ఆ కుక్కని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాము, రోషను అల్లరి ఎక్కువైపోయింది, కోడలు ఉద్యోగానికి వెళ్తుంది, మరి మీకు ఆరోగ్యం బాగాలేదు అన్నాడు. ఆ మాట విన్న టామీకి ఎంతో బాధేసింది. తను రంగయ్యను వదిలి ఒక్క నిమిషం ఉండలేదు. తను వెంటనే అడవిలో తనకి దోస్తైన తోడేలు దగ్గరికి వెళ్ళి తన బాధంతా చెప్పింది. తోడేలు, నీకు ఒక మంచి సలహా ఇస్తాను, నువ్వు ఏమీ భయపడకు, నా సలహా పాటించు అని చెవిలో దాని ఆలోచన చెప్పింది. వెంటనే మరుసటి రోజు రంగయ్య కుక్కని తిప్పుతూ ఉండగా మనవడు రోషను ఆడుకుంటూ ఉన్నాడు. తోడేలు చెట్టు చాపు నుంచి మెల్లగా వచ్చి మనవడిని భయపెట్టింది. అంతే, మనవడు పరుగు పరుగున పక్కనే ఉన్న అడవిలో దాకా తీసుకువెళ్ళింది. అడవి అంచుల్లో వెళ్ళి అక్కడ ఒక చెట్టు దగ్గర వదిలేసి తను అడవిలోకి వెళ్ళిపోయింది. వెంటనే వెనకాల టామీ పరుగున వచ్చి మనవడి దగ్గరికి రోషన్ దగ్గరికి వచ్చింది. రోషను టామీని చూడగానే ఎంతో ఆనందపడ్డాడు. మెల్లగా జాగ్రత్తగా టామీని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇది చూసిన రంగయ్య కొడుకు కోళ్ళు ఎంతో ఆనందించారు. టామీ వల్లే కదా ఈరోజు మన రోషను మనతో ఉన్నాడు అని ఎంతో ఆనందపడ్డారు. అంతేకాదు టామీని అందరూ చాలా బాగా చూసుకుంటాం మొదలుపెట్టారు. మరి ఇంకొకసారి టామీని వదిలేస్తామన్న మాటే లేదు. టామీ కూడా ఆ ఇంట్లో ఒక సభ్యురాలైపోయి అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్